హాయ్ అండి. నా పేరు జ్యోతిప్రియ. నేను ఆర్టిస్ట్‌ని. ఎంఎస్‌కి థ్యాంక్ యూ. మధు సార్‌కి థ్యాంక్ యూ. మాలాంటి ఆర్టిస్టులకు మధు సార్ మీరు పిలిచి ఒక కొత్త అవకాశం ఇప్పించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మాకు పరిచయమైన ఒక 5 నెలలకి సారు మేము మధు సార్ అంటే ఏంటో మేము మర్చిపోయాము. సార్ మమ్మల్ని గుర్తుపెట్టుకొని చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఒక సీరియల్‌లో ఒక మంచి క్యారెక్టర్ పెట్టించినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మాలాగే ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చిన వాళ్ళకి కూడా ఒక మంచి అవకాశాలు రావాలని మీ దిక్కుకెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీరు షూటింగ్ చెప్పిన నాకు ఒక సీరియల్‌లో షూట్ చెప్పారు. ఆ సీరియల్‌లో కూడా నాకు పేమెంట్ కూడా మీరు చాలా స్పాట్‌లో ఇచ్చేసారు సార్ మధు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ మధు సార్ మీరు. ఎందుకంటే మీకు మంచి ఒక ప్రాజెక్టులు రావాలని, మంచి సీరియల్ అవకాశాలన్నీ మీకే రావాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను సార్ నేను. కానీ ఇప్పుడు జెన్యూన్‌గా మధు సారు చాలా గ్రేట్. మమ్మల్ని గుర్తుపెట్టుకొని మీకు ఒక అవకాశం ఉందమ్మా చేసుకుంటారా అని అడిగినందుకు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే సారు మధు సార్ అంటే నేను మర్చిపోయిన నాకు గుర్తులేదు. కానీ సారే నాకు కాల్ చేసి ఆయన షూట్ ఉందమ్మా ఇది చేసుకుంటావా ఒక సీరియల్‌లో ఉంది నీకు ఒక అవకాశము పెట్టిస్తాను అంటే ఓకే సార్ నాకు ఒక కొత్త సీరియల్‌లో సారు ఒక గుర్తుండి క్యారెక్టర్ నాకు పెట్టించిండు. అట్లాగే నేను సారు ఎవరో ఏంటో కూడా నేను మర్చిపోయాను. కానీ అట్లా జెన్యూన్‌గా సారు అందరితో చాలా జెన్యూన్‌గా ఉంటాడు ఆర్టిస్టులు అందరితోటి. నాతో కూడా చాలా మంచిగా ఉంటాడు మధు సారు. కాబట్టి నేను మర్చిపోయిన సార్ మాత్రం నన్ను గుర్తుపెట్టుకొని ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. ధన్యవాదాలు మీకు. ఐఎమ్ జ్యోతిప్రియ సార్ ఆర్టిస్ట్.